మేము ట్రీట్ చేసే వారికోస్ పేషెంట్స్కి మేము ఒక ఫాలోఅప్ స్కెడ్యూల్ అని పెడతాం. అంటే 10 డేస్ తర్వాత ఒకసారి రావాలి, 1 మంత్ తర్వాత ఒకసారి రావాలి, 3 మంత్స్ ఒకసారి రావాలి. ఇది ప్యూర్గా 2 విషయాల కోసం. అరౌండ్ 10 డేస్ ఫాలోఅప్లో ఏంటంటే మీకు ఏమన్నా ఈ ఆపరేషన్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చాయా, కాళ్ళ వాపు వచ్చిందా, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, అంటే అక్యూట్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్, అంటే ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే వచ్చే కాంప్లికేషన్స్ కోసం మేము విచారిస్తాం. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే 1 మంత్కి అలాగే ఏంటంటే ప్యూర్లీ ఎలా ఉన్నారు, హౌస్ యూ చెక్ ఇన్ అని చెప్తాము. అండ్ 3 మంత్స్ ఏంటంటే మీకు పూర్తిగా తగ్గిపోయా లేదా ఇంకేమైనా లింగరింగ్ కన్సర్న్స్ ఉన్నాయా, కాళ్ళు ఇంకేమైనా నొప్పి ఉందా, ఇలాంటి బాధరేషన్ ఉందా అని చెక్ చేయడానికి పిలుస్తాం. ఈ మూడో ఫాలోఅప్ అనేది దానిలో మాత్రం ఎవరన్నా నాకు సిమ్టమ్స్ ఓన్లీ 50% తగ్గాయి, 70% తగ్గాయి, పూర్తిగా తగ్గలేదు, ఇట్లాంటివి ఏమన్నా చెప్తే మాత్రం వాళ్ళందరికీ మా వ్యవస్థలో ఫ్రీగా డాక్టర్ చేసి చెక్ చేసుకుంటాం. మేము మళ్ళీ మీకు డాక్టర్కి మళ్ళీ బయటికి పంపడము 5,000 ఛార్జ్ చేయించడం చేయం. సో ఫాలోఅప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇలా కాకుండా సెకండ్ రౌండ్ ఆఫ్ కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే కాళ్ళ పుండ్లు ఉంటాయి, కాళ్ళలో ఏంటంటే అల్సర్స్ ఉంటాయి. అలా ఉంటే ఫాలోఅప్ ఇంకా కష్టం అవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు 10 డేస్కి ఒకసారి ఫాలోఅప్ చేసి మొత్తం ఫోటోలు తీసుకొని ఈ పుండ్లు తగ్గడం చూపించాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో ఇందాక నేను చెప్పినట్టుగా వారికోస్ వెయిన్స్కి ఇంకో పేరు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. సో క్రానిక్ అనే వ్యాధి ఏమున్నా కూడా మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవడం, చెకప్ చేసుకోవడం, డాక్టర్ని చూడటం చాలా అవసరం. రేర్గా ఒక 2 years 3 years ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. బట్ అవన్నీ కూడా ఆపరేషన్ వల్ల కాదు, అది మీకున్న కాలుకునే టెండెన్సీ వల్ల. సో డెఫినెట్గా మీరు చిన్న ప్రాబ్లం ఉంటే రావడం, చిన్న దెబ్బ తగిలితే చూపించుకోవటం, ఇవన్నీ కూడా ఫాలోఅప్లో చాలా అవసరం. ఎందుకంటే అట్లీస్ట్ ఇండియాలో మోస్ట్ వారికోస్ పేషెంట్స్ చాలా అడ్వాన్స్ స్టేజెస్లో కాలు నల్లగైపోయినాక వస్తారు. సో అలాంటి పేషెంట్స్ డెఫినెట్గా పూర్తిగా తగ్గిందా, ఏమైనా చిన్న చిన్న వెయిన్స్ మళ్ళీ రికవర్ అవుతున్నాయా అని రెగ్యులర్గా వాళ్ళ డాక్టర్ చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.